Om Birla is declared elected as the Speaker of this House. Since the first motion moved by Sri Narendra Modi has been adopted, the motions moved thereafter have become infructuous. I invite Sri Om Birla to occupy the chair. లోక్సభ 18వ స్పీకర్ గా ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి ఎన్నికకు ప్రోటెం స్పీకర్ మూజువాణి పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ పై ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఓం బిర్లా విజయం సాధించినట్లు ప్రోటెం స్పీకర్ మెహతాబ్ ప్రకటించారు. దీంతో పార్లమెంట్ మొత్తం సభ్యుల కరతాళ ధ్వనుల శబ్దంతో మార్మోగింది. లోక్సభ స్పీకర్ గా వరుసగా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లాను ప్రధాని మోదీ మొదట అభినందించారు. వెంటనే ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం ఓం బిర్లా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత మోదీ, రాహుల్ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మోదీ, రాహుల్ సంప్రదాయబద్ధంగా ఓం బిర్లాను తోడుకుని వెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు. మోదీ, రాహుల్ ఓం బిర్లాను స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్తూ ఉండగా కనుల విందుగా కనిపించింది. అంతకుముందు హాట్ గా జరిగిన స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఈ పరిణామంతో ఒక్కసారిగా కూల్ గా కనిపించింది. ఓం బిర్లా 17వ లోక్సభ స్పీకర్ గా కూడా పనిచేశారు. అయితే 2019లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా రాకపోవడంతో ఎన్డీఏ సర్కార్ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవంగా నియమించింది. దీంతో మొదటిసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లా రెండోసారి మాత్రం స్పీకర్ పదవికి విపక్షం కూడా పోటీ పట్టడంతో మూజువాణి ఓటు ద్వారా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవిని వరుసగా రెండోసారి దక్కించుకున్న వారిలో ఓం బిర్లా 5వ వ్యక్తిగా నిలిచారు. కాగా స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించడం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.